హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన డిఐవైస్. ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ రైస్ అండి. మిగిలిపోయిన రైస్ని ఎప్పుడూ ఒకే స్టైల్లో చేసుకోవడం ఎందుకు, అలా అని కొత్తగా ట్రై చేశాను. మీల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. సో దీనికోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో క్యారెట్, ఆనియన్ అండ్ టమాటో పక్కా ఉండాలి. దాంతోపాటు నేను ఒక 2 పచ్చిమిర్చి అండ్ అలాగే మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీల్ మేకర్ని కూడా తీసుకోవాలి. సో మీల్ మేకర్ని కొద్దిగా గోరువెచ్చని వాటర్లో ఒక 5 మినిట్స్ నానబెట్టి వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, ఫ్రై అయ్యాక క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుము స్మెల్ అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ బాగా కుక్ అయిపోయాక మనము సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. వీలైతే మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు, లేదంటే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా బాగా కలిపేసుకున్నాక మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే మీల్ మేకర్కి సాల్ట్ ఇంకా కారం కూడా బాగా పట్టాలి. అది పడితేనే మనకి మీల్ మేకర్ టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. కొద్దిగా గ్యాప్ ఇస్తూ మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ అయిపోయాక రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం రైస్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రైస్ని దీంతో పాటు మనం ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. కొద్దిగా రైస్ వేడయ్యాక వేడి రైస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నిజంగా చాలా ఇష్టపడి తింటారు మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ని. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ కూడా చేయండి. ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. నేనైతే జనరల్గా రైస్ మిగిలిపోతే ఇలాంటి రైస్ ప్రిపేర్ చేస్తాను. అలాగే లంచ్ బాక్స్ కూడా తొందరగా అవ్వాలి, టైం లేదు అనుకుంటే లంచ్ బాక్స్ కూడా నేను ఇదే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని వెళ్తాను. సో తొందరగా అయిపోతుంది కాబట్టి మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఎక్కువగా టైం కూడా పట్టదు. కర్రీ చేయాలంటే ఇట్ విల్ టేక్ ½ an hour టైం. సో మనం ఇలా ఫ్రైడ్ రైస్ అయితే ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే పిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే ఫుడ్ ఇది. సో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఇలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే లెట్ మీ నో. ఇది మంచి హెల్దీ ఫుడ్ కూడా, మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ నా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పుడప్పుడు మీరు కూడా ఇలాంటి కొత్త రెసిపీస్ అనేవి చేసుకొని తిని చూడండి. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.